హే గైస్, అప్పు చేసి ధనవంతులు కావడం ఎలా అని అనగానే మొదటగా మనకు గుర్తుకొచ్చేది ఒక కమర్షియల్ ప్రాపర్టీని లోన్ కి తీసుకోవడం, దానికి ఈఎంఐ కట్టుకోవడం, దానికి వచ్చే రెంట్ మైనస్ ఈఎంఐ ఈజికల్ టు ఆ వచ్చే డబ్బుతో కోటీశ్వరులు కావడం. అయితే మనం ముంబైలో ఉంటేనో లేక అమెరికాలో ఉంటేనో ఈ కాన్సెప్ట్ వర్క్ అవ్వచ్చు, కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ప్రాక్టికల్ గా ఇది సాధ్యమయ్యే పని కాదు. మరి అలాంటప్పుడు మనం ఈ వీడియోలో కొత్తగా ఏం నేర్చుకోబోతున్నాం చూడండి. మీరు బ్యాంక్ కి వెళ్లి 50 లక్షల డిపాజిట్ చేసి చూడండి. ఆ బ్యాంక్ వాళ్ళు మిమ్మల్ని పెద్దగా పట్టించుకోరు, కానీ మీరు ఆ బ్యాంక్ లో 50 లక్షల లోన్ తీసుకొని చూడండి, ప్రతి ఒక్కరు మీకు రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకంటే బ్యాంక్ ఇచ్చిన కొన్ని టార్గెట్స్ లలో మీరు ఒక టార్గెట్ ని పూర్తి చేసిండ్రు, కానీ మీరు ఆ డబ్బుని అలాగే ఉపయోగించుకొని మీ టార్గెట్ ని పూర్తి చేసుకున్నారా? అందుకే మనం ఈ వీడియోలో ఏ లోన్స్ తీసుకొని ఏమేమి చేయవచ్చో, వాటి ద్వారా డబ్బు ఎలా సంపాదించవచ్చో ఇలాంటి కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. అండ్ ఇక్కడ మనం మొత్తం 6 కేస్ స్టడీస్ గురించి తెలుసుకోబోతున్నాం. సో దీంట్లో మీకు ఏదో ఒకటి ఉపయోగపడే అవకాశం ఉంటుంది, కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఛానల్కి లైక్ చేసుకోవడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కేస్ స్టడీ నెంబర్ 1. ఒక వ్యక్తి బ్యాంక్ నుండి 50 లక్షల మోర్టిగేజ్ లోన్ తీసుకున్నాడు. తన దగ్గర ఉన్న ఒక ప్లాట్ లేదా ఇల్లుని తాకట్టు పెట్టిండు. అండ్ సంవత్సరానికి 9% వడ్డీ రేట్ ఉంది. అలాగే లోన్ టెన్యూర్ సమయం అనేది 15 సంవత్సరాలు. సో ఇప్పుడు ఆ 50 లక్షలు అతడు ఏం చేస్తాడంటే ఒక మ్యూచువల్ ఫండ్ లో మొత్తం ఇన్వెస్ట్ చేసేస్తాడు. టైం పీరియడ్ వచ్చేసి 15 సంవత్సరాలు అన్నమాట. అయితే మ్యూచువల్ ఫండ్ లో లాంగ్ టర్మ్ రిటర్న్స్ అనేది తక్కువలో తక్కువ 12% వరకు ఉంటాయి. నెగిటివ్ గా కామెంట్ చేసే వారి కోసం మనం ఇక్కడ 9% తీసుకుందాం. ఇప్పుడు చెప్పండి, 15 సంవత్సరాల తర్వాత అతను కట్టిన వడ్డీ గానీ అతనికి వచ్చే రిటర్న్స్ గానీ రెండు సమానంగా ఉంటాయా లేదా వేరు ఉంటాయా? పదండి గైస్, ఇది కూడా తెలుసుకుందాం. లోన్ విషయంలో తీసుకుంటే అతడు 15 సంవత్సరాలు కట్టిన ఈఎంఐలో అసలు 50 లక్షలు, వడ్డీ 41,28,399 రూపాయలు, మొత్తం 91,28,399. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ లో వచ్చే రిటర్న్స్ తెలుసుకుంటే అతనికి 15 సంవత్సరాల తర్వాత వచ్చేది అసలు 50 లక్షలు, రిటర్న్స్ 1,40,674 రూపాయలు. ఇక మొత్తం కలుపుకుంటే 1,90,674 రూపాయలు. టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 1,90,674 మైనస్ 91,28,399 ఈజికల్ టు 98,72,275 రూపాయలు. సో అప్పు తీసుకొని కోటీశ్వరులు కావడం ఎలా అనే ప్రశ్నకి ఇదే కాన్సెప్ట్ మొదలవుతుంది. అంటే ఇదే రోడ్ మ్యాప్ అన్నమాట. ఇక్కడ అప్పు తీసుకోవడం అంటే రెడ్యూసింగ్ ఇంట్రెస్ట్ మోడల్, అంటే వడ్డీ అనేది తగ్గుతూ పోతుంది, కానీ ఫిక్స్డ్ డిపాజిట్ లో కానీ లేదా ఇతర ఇన్వెస్ట్మెంట్ లో కానీ వడ్డీ అనేది కంపౌండింగ్ అవుతూ ఉంటుంది, అంటే చక్రవడ్డీ ఉంటుంది. ఇప్పుడు చాలా మందికి వచ్చే డౌట్ ఏమిటంటే మ్యూచువల్ ఫండ్ ద్వారా వచ్చే రిటర్న్స్ పై క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాలి. సో అది తప్పించుకోవడానికి కూడా ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏమిటంటే సెక్షన్ 54F ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఎగ్జంప్షన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్. దీని ప్రకారం మీరు పెట్టిన పెట్టుబడి ప్లస్ మీకు వచ్చిన రిటర్న్స్ అంతా కలిపి ఒక ఇల్లు కొనాలి అనుకోండి, లేదా మీకు ఆల్రెడీ ఒక ఇల్లు ఉంటే మరొక ఇల్లు కూడా కొనుక్కున్నారు అనుకోండి, ఇప్పుడు మీరు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. కేస్ స్టడీ నెంబర్ 2. ఇప్పుడు మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్ గానీ ప్రైవేట్ ఎంప్లాయీస్ గానీ లోన్ తీసుకుని ఎలా అద్భుతాలు చేయవచ్చో చూసుకుందాం. ఈ రోజుల్లో ఎక్కువ మంది చేసే మిస్టేక్ అది కూడా హోమ్ లోన్ లో. ఏమిటంటే హోమ్ లోన్ తో ఒక ఇల్లు లేదా అపార్ట్మెంట్ కొనుక్కుంటారు, ఎందుకంటే ల్యాండ్ కి మాత్రమే అప్రిసియేషన్ ఉంటుంది. కన్స్ట్రక్షన్ కి వచ్చేసరికి కొన్ని సంవత్సరాల తర్వాత అంతగా విలువ ఉండదు. అందుకని మీరు చేయాల్సింది ఏంటంటే ఒక ప్లాట్ లోన్ తీసుకోవాలి. 2018లో నాకు తెలిసిన ఒక వ్యక్తి హైదరాబాద్ లో ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ లో 200 గజాల స్థలం తీసుకున్నాడు. గజం వచ్చేసి 10,000 అన్నమాట. మొత్తం 20 లక్షలు. బ్యాంక్ లోన్ అనేది అందులో 15 lakhs, డౌన్ పేమెంట్ 5 లక్షలు, ఏజెంట్ కమిషన్ ప్లస్ రిజిస్ట్రేషన్ ఖర్చు వచ్చేసి 1 లక్ష రూపాయలు అన్నమాట. అంటే 1 లక్ష రూపాయలు అన్నమాట. సో అతను ఇన్వెస్ట్ చేసిన మాత్రం కేవలం 6 లక్షలు మాత్రమే. హెచ్ఎండిఏ అప్రూవ్ చేసిన ప్లాట్లు, సిటీకి కొంచెం దగ్గరగా ఉన్న ప్లాట్లు తీసుకుంటే మీకు ప్లాట్ వాల్యూ 80% వరకు లోన్ ఇస్తారు. సో ఇప్పుడు 6 సంవత్సరాల తర్వాత ప్రెసెంట్ ఈ రోజు దాని వాల్యూ ఏమిటంటే 30 లక్షల రూపాయల గజం అన్నమాట. అంటే ఒక గజం వాల్యూ అనేది అప్రాక్సిమేట్లీ 3x పెరిగింది, అంటే 3 రెట్లు పెరిగింది. ఇప్పుడు అతడు కన్స్ట్రక్షన్ కోసం ఎటువంటి లోన్ తీసుకునే అవసరం లేదు, ఎందుకంటే 100 గజాలు అమ్మినా కూడా మిగిలిన 100 గజాల్లో బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకోవచ్చు. సో చూసారా, బ్యాంక్ డబ్బులతో ఆడుకోవడం అంటే ఇలానే. ఇప్పుడు కేస్ స్టడీ నెంబర్ 3 గురించి తెలుసుకుందాం. మా ఊర్లో ఒక టీ ఫ్రాంచైజ్ షాప్ ఉంది. దాని ఓనర్ 3 లక్షల రూపాయలు బ్యాంక్ లోన్ తీసుకొని ఒక టీ షాప్ పెట్టుకున్నాడు. అతడు నెలకి ఎంత సంపాదిస్తాడంటే అన్ని ఖర్చులు తీసేసినా కూడా అతనికి మిగిలేది ప్రాఫిట్ నెలకి 1 లక్ష నుండి 2 లక్షల వరకు. సో ఆయన 6 నెలలోనే లోన్ క్లియర్ చేసేసుకున్నాడు. సో నేను ఇక్కడ చెప్పిన ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఇక ఆలోచించండి, పెద్ద పెద్ద కంపెనీలు ఎలా ఆడుస్తున్నారు బ్యాంక్స్ ని. ఇక మీ విషయానికి వచ్చేసరికి మీకు ఇందులో ఎంత అనుభవం ఉందో, మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో, మీకు అనుకూలంగా ఉన్న శాలరీ ఎంతనో దాన్ని తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకుంటే చాలు, మీరు కూడా లోన్స్ తీసుకుని దుమ్ము లేపవచ్చు. ఇక కేస్ స్టడీ నెంబర్ 4 గురించి తెలుసుకుందాం. చాలా మంది ఎంప్లాయీస్ కి బ్యాంకులు ప్రీ అప్రూవ్డ్ లోన్ ఇస్తుంటాయి. ముఖ్యంగా ప్రీ అప్రూవ్డ్ హోమ్ లోన్స్ వచ్చిన కొంతమంది ఎంప్లాయీస్ ఏం చేస్తుంటారంటే, ఒకసారి చూద్దాం, మీరు అప్పుడప్పుడు డెవలప్ అవుతున్న కాలనీలో ఒక ఓపెన్ ప్లాట్ సెలెక్ట్ చేసుకుంటారు.
అంటే మీరు కాదు, ఎంప్లాయీస్ అన్నమాట. బాగా నెగోషియేట్ చేసి మంచి రేట్స్ ఫిక్స్ చేసుకుంటారు. దానికి కొంత అడ్వాన్స్ కట్టి అగ్రిమెంట్ చేసుకుంటారు 50 రోజుల్లో లేదా 60 రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటామని. ఈ లోపు వారు వేరే ప్లాట్ ని వెతికి పట్టుకొని ఆ ప్లాట్ ని వారికి అమ్మేస్తారు. గజానికి 500 గానీ 1000 రూపాయలు గానీ ఇలా మార్జిన్ పెట్టుకొని వారు సంవత్సరంలో దాదాపు 5-6 ప్లాట్లు అమ్ముతూ ఉంటారు. ఒకవేళ ఎక్కడైనా తేడా జరిగితే 50-60 రోజుల్లో వీరికి పార్టీ దొరకకపోతే లోన్ అప్రూవల్ ఉంటుంది కదా, కాబట్టి ఆ లోన్ తో ఆ ప్లాట్ ను తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. కొన్ని రోజుల తర్వాత ఇంకొంత మార్జిన్ కలిపి ఆ ప్లాట్ ని వేరే వారికి అమ్మేస్తారు. అది కూడా ఎక్కువ లాభంకి, అంటే ఎక్కువ ప్రాఫిట్ కి వేరేళ్ళకు అమ్మేసుకుంటారు. ఒకవైపు జాబ్ చేసుకుంటారు, ఇంకోవైపు బ్యాంక్ ద్వారా లోన్స్ ని పొందుతూ తన లైఫ్ ని సెటిల్ చేసుకుంటారు. ఇక కేస్ స్టడీ నెంబర్ 5 గురించి తెలుసుకుందాం. సో మీరు ఎక్కడైనా కార్లు కానీ లేదా బస్సులు లాంటివి ఏదైనా అద్దెకు తీసుకుంటారు అనుకుంటా. అవి నడిపించే ట్రావెల్ ఏజెన్సీలు కానీ ఓనర్లు కానీ వాటిని ఎక్కువ శాతం లోన్కే తీసుకుంటారు. వాటి ద్వారా వచ్చే ఆదాయంతో ఈఎంఐలు కట్టుకుంటారు. అంటే ఆ వచ్చే కిరాయి ద్వారానే ఈఎంఐలు కట్టుకుంటూ ఉంటారు. ఫైనల్ గైస్, ఇప్పుడు కేస్ స్టడీ నెంబర్ 6 గురించి తెలుసుకుందాం. చాలా మంది పేరెంట్స్ చాలా మిస్టేక్స్ చేసుకుంటారు. ఆ మిస్టేక్ వచ్చేసి వాళ్ళ పిల్లలకు హైయర్ ఎడ్యుకేషన్ ఇవ్వరు. అది కూడా లోన్స్ వల్ల, ఆ డబ్బు లేకపోవడం వల్ల. ఇక హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఎంబీఏ, ఎంఎస్, ఎంటెక్ లాంటివి. ఎందుకంటే మంచి కాలేజీలో టాప్ ఫీజులు ఉంటాయి. ఎందుకంటే 30 లక్షల నుండి 50 లక్షల వరకు ఉండొచ్చు. ఇంత ఫీజు అనేది వారు భరించకపోతారు. కానీ గైస్, ఇందులో చదివితే వచ్చే జాబ్స్ కూడా చాలా మంచి ప్యాకేజ్లో ఉంటాయి. అంటే ఫస్ట్ ఇయర్ నుండి దాదాపు 20 లక్షల నుండి 30 లక్షల వరకు ఉంటాయి. సో పేరెంట్స్ లక్షల ఫీజులు భరించకపోవడం వల్ల బ్యాంకులు ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తారు, అంటే ఆఫర్ చేస్తారు. అండ్ వాటి రీపేమెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మీ పిల్లలు జాబ్ జాయిన్ అయిన తర్వాత 6 నెలల లేదా 18 నెలల తర్వాత స్టార్ట్ అవుతుంది. అంటే మీకు అక్కడ మంచి టైం దొరుకుతుంది. సో దీనిపై ఒక డీటెయిల్ వీడియో తీద్దాం ఎడ్యుకేషన్ లోన్ పై. సో మీరు కామెంట్ సెక్షన్లో ఎడ్యుకేషన్ లోన్ అని టైప్ చేయండి. ఈ వీడియో అనేది నేను తొందరగా చేస్తున్నాను అనమాట. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. అండ్ గైస్, వాయిస్ ఓవర్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. కలుద్దాం ఇంకొకటి మంచి టాపిక్తో. అప్పటి వరకు సెలవు. అండ్ గైస్, సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి.